నరసింహారెడ్డి పద్యనాటకం నేపథ్యగానం శామ్యుల్. రెడీగా ఉండు, నేను చెప్పినట్టు. మహేష్ स्वतंत्र भारत माता की जय, स्वतंत्र भारत माता की जय, स्वतंत्र भारत माता की जय. వింటున్నారు కదా ఆ స్వతంత్ర నినాదం. ఆ నినాదం సమస్త భారతీయుల హృదయాంతరాల నుండి కంఠస్వరాల గుండా కథం త్రొక్కి పల్లవించడానికి వెనుక ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల కృషి త్యాగము నిబిడీకృతమై ఉంది. అవిశ్రాంతము అకుంఠితము అయినా మహామహుల పోరాట పాటవాలు ఫలించి భారతదేశపు ఎర్రకోట శిఖరాగ్రాన మువ్వన్నెల భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. ఆ రెపరెపల నాదాన్ని అడిగితే మన జాతీయ పతాకపు పునాదుల్లో దాగిన స్వరాజ్య పోరాట యోధుల చరిత్రను చెబుతుంది. ఆ త్రివర్ణ పతాకం చెప్పిన స్వరాజ్య సముపార్జిత చరిత్రకారుల్లో తొలివీరుడు, ప్రథమ స్వతంత్ర సమర శంకారావాన్ని పూరించి తెల్లవాళ్ళ గుండెలో అల్లకల్లోలం రేపిన మొనగాడు విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తలమానికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము, భారతీయ చరితకే తలమానికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. తెలుగు జాతి ఖ్యాతికే ఆలంబనము, తెలుగు జాతి ఖ్యాతికే ఆలంబనము, స్వాతంత్ర్యపు పునాదికే తొలి ప్రేరణము, భారతీయ చరితకే తలమానికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. పరాక్రమము అఖండమై అద్వితీయమై వర్ధిల్లున్నట్లు ఎవరు? ఓహో, గోసాయి వెంకన్న గురువర్యుల. రండి స్వామి, నమస్కారం. పూజ పూర్తయింది కదా నాయన? అయినది స్వామి. ఇక మీరిచ్చు నిత్య ఆశీర్వాదమే మిగిలింది.
నరసింహ, నరసింహస్వామిని పేరునందే కాక తీరునందు కూడా తానే కొనువై మనను దారి చెందుగా నడిపించుగా. స్వామి, భరతమాత ముద్దు బిడ్డనై పుట్టినందులకు ఆంధ్రదేశ కీర్తి జాతీయ పతాక రెపరెపలలో నిలదించవలను స్వామి. విశేషములకు పొదివేమున్నది నాయన. స్వామి, నల్ల జాతి అన్న నిర్లక్ష్యంతో ఒళ్ళు మలిసి ప్రవర్తించు తెల్ల జాతి ఉక్కు పిడికిళ్లలో తుత్తుని అలై విలపించి ఎందరి ఆర్తనాదాలు ఈ విశ్వాంతరాలలో మార్పు అవన్నీ విశేషమే కదా నరసింహ. స్వామి, ఈ పూట అహోబల నరసింహస్వామి ఆవహించినట్టు మాట్లాడుతున్నారు. అవును నాయన. తుచ్చును లేచును అధమును తెల్ల దాగిలమును తెల్లదనము మహిళల భంగము చే బడుదల పేరు వారు భరతమాతను చెరబట్టిన తోరులో దుర్గుణముల వీరు తూర్చగలులో అస్సాము మొదలు ఆంధ్రభూతలినంత రావణ కాటము రగులుచుండే చల్లదముల కత్తుల కుళ్ళ పడిచి చీల్చి చన్నాడి మంటల కాల్చివేసి భరతమాతను రక్షమాడియదునో భరతమాతను రక్షమాడియదునో ఈల భారత పుత్రక నరసింహ స్వామి, ఇవా విశేషాలు. గూడు గుట్ట కోసం భర్తగడ్డపై కాలు మోపి ఈ రత్నగర్భ విదిలించిన ఎంగిలి మెతుకులు తింటూ పొంగి పోతరించిన ఆ కుంభిని స్వరూపం ఇంత దారుణానికి పొడిగట్టినదా? వెంకన్న స్వామి, నిన్న మొన్నటి వరకు వింటున్న వార్తలు వేరు, ఈ పూట మీ నోట వింటున్న వార్తలు వేరు. ఘాతుకాలతో పోతరించిన ఆ శ్వేత జాతిని పాతి పెట్టలేనందుకు నా పౌరుషం సిగ్గుపడుచున్నది. ఆ గర్భ శ్రీమంతురాలైన భరతమాత స్త్రీ గర్భమును భిన్న భిన్నం చేసి
ఆ తల్లి కన్నీటి వెలువలో స్నానమాడుతున్న ఆ శ్వేత జాతిని కొల్ల పడవలేనందుకు కళ్ళడిల్లుతూ ఉన్నది. ఈ సస్యశ్యామల ధాత్రిని రక్షించుకోవడంలో ఆలస్యం చేసినానేమో స్వామి. నిరత హరితము మొనెగయాడు పరమజనని గర్భమందున జ్వాలలు గవయుచున్నా నిజము నెరిగిన రామది నివురుదై అగ్ని కణికయై మండే వెంకన్న స్వామి అగ్ని కణికయై మండే మహాత్మ ఇప్పుడు వినిపించిన బ్రిటిష్ వార్తల వార్తలు నీ కర్తవ్యానికి ఉద్రిక్తత కలిగించడానికి ఈ ఉయ్యాలవాడ నరసింహునిలో ఆ ఉగ్ర నరసింహుని చూచు అవకాశం కోసమే నా ఈ ఎదురుచూపు. మీరు ఎదురు చూసిన వసంతం దిగంతాలకు పంచిపెట్టవలనని నేను ఆరాటపడుచున్నాను స్వామి. శభాస్! ఈ పౌరుషము పటిష్టమై ప్రజ్వలమై ప్రభలుగాక. ఈ ఆవేశము ఈ దేశము దౌర్భాగ్యమును తుడిచి సౌభాగ్యమును ఆవిష్కరించుగాక. పర్వసైన తిండితో పలిచినట్టి తెల్ల కుక్కలు దేశము దిశలు దాటి పారిపోయడు గతికి ఈడు ప్రభవము అంకురార్పణ కావలనయ్యా శిష్య. అంతటి మహదవకాశం నా వరకు రానున్నదా స్వామి? ఇంకేం కావాలి స్వామి? వెంకన్న స్వామి తాడిత పీడిత జనాంగమునకు తోడుగా నిలిచి మన జనులు స్వతంత్ర స్వేచ్ఛావాయువును పీల్చుకొనడానికి అవరోధం కల్పిస్తున్న తొండగీడులు దోపిడీదారులైన ఆ తెల్లవారి తల్లల పంతులతో భరతమాత మకుటం తులతూచడం కన్నా మరి యొక్క అదృష్టం ఉన్నదా స్వామి? పూర్ణ సువర్ణ గర్భ పరిపూరిత భారతి పాద పద్మము తేరుగా నెక్కి నెక్కి ఘన దీక్షను కక్షకు మేలవించి సంజోన పరాక్రమార్భటుల చోరుల తొచ్చుల పోరుగొట్టి ఈ భారత భూతలముపై పట్టము స్వేచ్ఛను గూర్చజాలనే కాసేపటి అంచుల్లో అనన్యమగు దేశభక్తి ప్రజ్వలించిపోయింది. ఈ వంటి దేశభక్తిని కన్నా ఆదరించడం అదృష్టవంతురాలు నాయన, అదృష్టవంతురాలు. తొరవారికి దండాలు, సాములోరికి దండాలు. రావన్న మా ఆవేశాగ్నికి నీ రాక ఆజ్యం వంటి. ఆమె ఈ పూట దొరగారి ముఖం ఎందుకో ఎరిపెక్కి ఉండదే. భారతదేశానికి అలముకొన్న నలుపును పారదలడానికి ఈ ఎరుపు ఇప్పుడే ఆవిష్కృతమైందే వదన్నా. మీరు అనేది ఎందుకు నాకు అర్థం కాదా సామె? అర్థమవుతుంది లేవోపన్న. తెలుగు జాతిని జాగృతం చేయడానికి కందెనమూరు పాలెగాన్ల వీరత్వం భైర్యం రోగించడానికి మొత్తం సంస్థానం త్రాచుకోపులా భస్సుమన్నప్పుడు ఆ పనీంద్రుని నెత్తిపై మనులై వెలగడానికి మీ వంటి వారే కదా అవసరం. ఇదేదో చేతుల దురగ్గిర వ్యవహారం మాదిరి ఉన్నదే. చాలా రోజుల నుండి పండిన కండలు అగ్గిగుండాల మాదిరి మండుతా ఉన్నాయే గాని ఒక్క దండు తోడగల వల్ల ఏంటి ధర ఏడన్నా కొట్లాట ఉన్నదా? విచ్చల్ విచ్చల్.
తిరుగుబాటు. తిరుగుబాట ఈ ఊరి మీద తెల్ల కుక్కల మీద. కుంపిని వాడి మీదనా? అవును, కుంభిని మదపటేనుగుల కుంభస్థలాలను పగులగొట్టడానికి తెలుగు సింహాలకు తొలిమేలు కొలుపు పాడాలి మనం. ఎక్కడ కుంపిని ఓడు, ఎక్కడ నొస్సం కోట. సామె ఈ సిన్ని దండు ఆ దండశిలని పగలగొట్టగలదా? భగ్గుమన్న చిన్న అగ్గికణమే భగ్గుమని ఈ దిగంతాలను బుక్కి చేయగలదు బాబన్న. బలగం తక్కువని బలాన్ని కించపరచుకోకూడదు ఓ బన్న. మొత్తంలో కస్సుమన్న ఈ ప్రతీకారం కన్నెనముల వరకు చిందులు వేయగలదు. ఆ చిందు విందులా మారి రాయలసీమ వరకు రోషాన్ని రగిలించగలదు. ఆ రోషం ఆంధ్రదేశాన్ని పౌరుష సాగరంలో ముంచవేయగలదు. ఆ పౌరుష పరాకాష్ఠం రాగి భారత జాతిని ఒక బాటపై నడిపించి బ్రిటిష్ పరిపాలన పునాదులను పెకలించగలదు. అట్టనా? అయితే రోజులు రోజులే కాదు, నెలలు నెలలు ఆ కుంపిని వాడి తలకాయలతో ఆడుకోవచ్చు అన్నమాట. ఎందుకు ఆలస్యం? ముహూర్తం పెట్టండి, కత్తి చేతికి అండి, ఉత్తరువు తీయండి. పిచ్చల్ పిచ్చల్ దొంగలు దేశ సంపద దోచిన నీచగాళ్ళు కొవ్వు పట్టిన కోని కోతగోయుడు ఉత్తరువు నిచ్చి పంపుమా ఉగ్రసింహ. ఈ ఆవేశాన్ని అవకాశం కోసం ఉంచుకో. అవకాశమా? అది ఇంకా రాలేదా? కాలం అది చెరువులో ఉన్నదిలేమో బాబన్న. అదిగో వచ్చింది. కాదు కాదు, వచ్చినాడు. కవర్జీ కోసం కోయలకుండకు పోయిన సీతన్న వచ్చినాడు దొరా. దండాల సమయ దండాల ధర. అమర్జీ కోసమే కదా కోయిలకుండా పోయినావు? అవును స్వామి. మరి ఎప్పటి మాదిరే వచ్చిన వెంటనే తవర్జీని దొరవారికి ఇచ్చేవాడు. ఆలస్యం చేస్తున్నావే. తవర్జీ ఇవ్వలేదు స్వామి. వచ్చి ఇవ్వలేదా? ఎవరా ఇవ్వని వాడు? కోయిలకుంట్ల తహసీల్దార్ రాఘవాచార్యురా. ఆ రాఘవాచారికి ఎందుకంత అహంకారం కలిగింది? ఆ కలెక్టర్ కాక్రేన్ అండ చూసుకోను దొరా. కాక్రేన్ తెల్ల తత్తు భారత జాతి మీద ఏహే భావంతో భారతీయులను దారుణంగా హింసించే కుక్క కాక్రేన్ వాడేనా? వాడి అండ చూసుకొని నా తహసీల్దార్ రాఘవాచారికి అంత ఒళ్ళు పరిచింది. అవును దొరా. దొరా ఆడు వాడు మాట్లాడిన మాటలు అట్లా అనిపించినాయి దొరా. ఎవరికన్నాడు? ఏమన్నాడు? కోసం సంస్థానాధీశుడైన నరసింహారెడ్డి వారిదేనా? మధ్యని వంశము బంగారు కట్టి దొర నరసింహారెడ్డి వారినేనా? ఏమన్నాడు? అనరాని మాటలు అన్నాడు దొరా. చెప్పసిదన్నా ఏమన్నాడా తహసీల్దార్? చానడు నొస్సం కోటకు పాలేగాడవుతూనే మోరడు మీసమ్మాల్సిందా మీ రెడ్డికి అన్నాడు దొరా. కుంపిని వారి పాలనలో తవర్జీ తీసుకునేందుకు ఆ పాలేగాడు రాలేదా అన్నాడు దొరా. కుంపిని వారి కూలిని తీసుకునేందుకు ఆ కూలిదాసరి కింద మరొక మాలదాసురా అని కూడా అన్నాడు దొరా. ఈ తలరాతను నా పిడికిలితో తుడి చేస్తాను. నిన్ను నీకు బాసటగా నిలిచి నీకు ఇంత అహంకారం కలిగించిన ఆ కలెక్టర్ కాక్రేన్ గారిని కలిపి సమాధి చేస్తా. నరసింహ, అవకాశం ఎంత త్వరగా వచ్చినదో. అవును స్వామి, బ్రిటిష్ పరిపాలన తలక్రిందు చేసి భారత కీర్తి బావుట ఎగురు వేయడానికి నాంది. ఓ బన్నా ఓ కోయిలకుంట్లకు పోయి తహసీల్దార్తో చెప్పు, 24 గంటలలో వాడి ఖజానా కొల్లగొట్టి వాడి తలగొట్టి కోవిలకుంట వీధి వీధులు తిప్పి నొసమగర్తలో పాతి పెడతానని చెప్పు. చెప్పడమే కాదు, వెంకన్న స్వామి నరసింహ, కమ్మవు రాయండి. ఆ తహసీల్దార్ దుర్భర భవితవ్యమునవు రాయండి. ఆ కలెక్టర్ భవితవ్యమునవు రాయండి. ఓ బన్నా ప్రయాణం కావాలి మరి. ఎప్పుడో నరసింహారెడ్డి వారికి నరసింహారెడ్డి గారికి నరసింహారెడ్డి వారికి నరసింహారెడ్డి గారికి నరసింహస్వామికి తిరుగుబాటు ఆనాడే తలుకుమన్నది, శ్వేత జాతి స్వార్థమే ఉలికి పడినది. దేశదాచ విముక్తికై స్థిర కంకణము, వీర భరత మాత నుదుట విప్లవ తిలకము. భారతీయ
చరితకే తలమానికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. ఏంది నాయన పడుతున్నా? పక్కన పడితే పళ్ళు రాలుతాయని. చూడు బావా, ఏం లాభం లేదు. నీకు నాకు సుక్కేది. రాత్రిపూట అయితే సుక్కెదురు ఉండొచ్చు అనుకో, కాబట్టి పూట సుక్కెదురు ఏం చెక్కినాలా ఇదేం బాగోలేదబ్బా. ఎందుకు బాలేదు? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. చూడు బావా, నీకు నాకు చిన్నప్పుడే పెళ్ళైతే అయింది కానీ ఉండు. చిన్నప్పుడే పెళ్ళైంది, ఇప్పటికి ఇంకా శోభనం కాలేదంటే ఆ జనం నా మగతనాన్ని ఈ మొగరనాయలా అనుకుంటే వాళ్ళే సచ్చుంటారు. నాకేం భయమా? అయినా నా మొగుడు నా ఇష్టం. ఇష్టం ఉంటే రమ్మంటాను, ఇష్టం లేకపోతే పొమ్మంటాను. అంతేనా? అంతే. ఇట్ట ఇరుకాటంలో పెట్టిన అంటే చాలా ఇబ్బంది పడతావబ్బా. ఏమో పాపం. అయితే ఏంది నువ్వు చెప్పేది? చిన్నప్పుడే పెళ్ళయింది, మేనరకము, అప్పుడంటే బక్కగా చింతమల్లె మాత్రం ఉండదాని. ఇప్పుడు దోసకాయ మాత్రం నిగలాడతాడు. ఎట్లా తట్టుకోమంటావు నన్ను? నేను మాత్రం రానినంటే రానిను. అంతేనా? అంతే అంతేనా? అంతే. అయితే నాకు మాత్రం సాటి కదనుకుంటాడవా? అబ్బో, ఏం చేస్తావబ్బా? ఏం చేసేదేముంది? ఇదిగో ఆ చెన్నై మామ కూతురు ఈడు దొరికినప్పుడు అలా అడ్డు పడతా ఉన్నది. ఇంక నేను దాని దగ్గరికి పోదా. అయ్యో సంపడం. ఎవరు? ఆ చెన్నయ్య చిన్నయ్య కూతురు, ఆ కోతి పక్క మాకమ్మ. కొత్త మగము కొంత మగము పానం జీవం అనేటప్పుడు పాత సిరిదైనా పట్టు పరుపు మాదిరి ఉంటుందా? ఇది పలసరం, పలసరం. అయినా నా మొగుడితో సరసలాడడానికి అవసరం సత్తా. ఇంకా బాగుండదబ్బా. అమ్మ పెట్టకపోయా అడక్క తిన్నాకబాయని. ఇక ఈ వారం అంత కానీ నీ వల్ల అవుతుందా కాదా చెప్పు. నా లోను అవుతుందా? అబ్బా దీనమ్మా, ఈ న్యాయం ఇంతేనండి. పోటీ ఉంటే కానీ మన పని జరగదు. అయితే చెప్పు, పుట్టింటి దగ్గర నుంచి మన ఇంటికి ఎప్పుడు వచ్చావు? నువ్వు దూరం దగ్గర కత్తి పట్టుకోవడం మానేసినప్పుడు వచ్చాను. అదే ఒళ్ళు మంటుంది. ముది మీద మీసం మనుషుడు పౌరుషానికి పడచాలా, కత్తుల మధ్య మచ్చుగా నిద్రవాల. అయినా మొగుడు ఈడు పిల్లం సంతోషించాలి తిరిగి రాయాల. ఏమో, అదంతా నాకు తెలియదు. నువ్వెప్పుడు చూసినా ఆ దూరం నరసింహారెడ్డి దగ్గర ఉంటావు. ఆయన గుర్రం మీద దౌడు తీస్తా ఉంటే ఆయన వెనక గుర్రం కంటే ఏకంగా దౌడు తీస్తావు. ఆయన మత్తుగా నిద్రతుంటే ఆయన తల దగ్గర బాపు పట్టుకొని నిలబడి ఉంటావు. ఇట్లా ఉంటే ఇంకా సంసారం ఎప్పుడబ్బా చేసేది? చెట్టు పుట్టైన నవ్వుతాయి, సిగురు కొమ్మలో సేవ పుట్టిన రేనాటి గడ్డ మీద పుట్టి పిరికి మాట మాట్లాడ పిరికి రాయాల. అయినా మొగుడికి రసం నూరు వేటలు పిరికి మంది వచ్చి పిరికి రాయాల. ఏమో, అదంతా నాకు తెలియదే ఎరి బావ. నువ్వెప్పుడు చూసినా ఆ తుపాకుల మధ్యన కత్తుల మధ్యన కూర్చొని ఉంటావు. అవి ఎప్పుడు కసుక్కుమంటాయో ఎప్పుడు డామంటాయో తెలియదు. అందుకంటే ఆ బతుకు నాకు భయం. నీ భయం కూడిదైపోనా? ఇదిగో ఆడది పతివ్రత కాకపోతే ఫలం లేదు, మగోడు ఈరుడు కాకపోతే ఫలం లేదే. అట్లయితే నీకు నాకు నీకు నాకు తాడు మెల్ల వేసినోడు జోడు కుదురుతుంటే ఊరికి ఉంటాడా? కూర్చొని కాలి పుట్టు సింతాకంతదైనా దాని మీద మగనుకున్నది కానీ రాయే. అబ్బా ఇప్పుడు కుదురుతుంటే ఎట్టనే? అబ్బా ఏ
జాజీ ఎందుకు నవ్వుతున్నా? नमस्ते नमस्ते నమస్తే. क्या विशेष क्या है? ఎందుకు నవ్వుతున్నా? कुछ तो बोलो. मैं भी हंसने तैयार हूँ. తిడుతున్నావా? ए तिट्टू नहीं भगवान. ये तुम्हारा नव्వు ఎందుకు बोलो. मैं भी हंसने के वास्ते तैयार हूँ. అది తిట్టుగా హిందీ భాష స్పీడ్గా మాట్లాడితే తిట్టినట్లు, స్లోగా మాట్లాడితే పొగిడినట్లు అనుకుంటాను. ఇది నా వీక్నెస్. ఈ సాల్ మనం ఇప్పుడు ఎక్కడున్నా? కోయిలకుంట్ల ఖజానా స్వామి ఖడే రహే హై. సరేలేవయ్యా, ఈ మాత్రం నాకు తెలియదు. నువ్వు అదే పనిగా తర్జుమా చేయాలా? అరే తిట్టు అంటది. అతని గురించి నేను సరే, వాడెంత? आप నరసింహారెడ్డి గురించి सुन रहे हैं? आप నరసింహారెడ్డి గురించి सुन रहे हैं? వాడి గురించి నేను సరే, వాడెంత? ఈ తహసీల్దార్ రాఘవాచారి సింహమాది గట్టిస్తే చాలు, గుండె పగిలి గిలగిలిగా పెట్టుకొని అబ్బా వద్దులే, ఆ భయంకర దృశ్యాన్ని నేను భరించలేను. ఇదిగో రాసి నేను ఇంటికి పోతున్నాను. ఒకవేళ పౌరబోతు నరసింహారెడ్డి వచ్చినా రావచ్చు. వాడు వచ్చిన వెంటనే నీవు చేయవలసిన పని ఏమీ లేదు. ఈ రోజు మీరు రాసి పంపిన కమ్మ చదివి సాయంత్రం వరకు చాలా కోపంగా ఉన్నాడని చెప్పు. అంటే ఆ నరసింహారెడ్డి క్రిక్కున వెనక్కి వెళ్ళిపోతాడు. अच्छी बात है. ఇదిగో నాచే కలెక్టర్ కాక్రే నడుచుడు తహసీల్దార్ రాఘవాచార్యంటే కనకనకనమంటే అగ్నిగుండమని చెప్పు నరసింహారెడ్డికి. कौन है तुम? నీ క్వాలిటీ యముని హై. क्या मांगना है तुम? కందలవాడు కొదక సింహం, 64 పల్లెల పాలెగాడు, నొస్సం దొర మధ్యరి నరసింహారెడ్డి ఓరి బంటును. నా పేరు ఓబన్న. क्या मांगना है तुम? అరే థూ, మాగినాయా అంటే అడగడానికి వచ్చినానా? అడగడం గిడగడం మీ ఓబన్న చరిత్రలో లేదు. అడ్డం వచ్చినోని అడ్డంగా నరగడం, కొవ్వు పట్టినని కోత కోయడం రెండయి ఓబన్నకు తెలిసే పనులు. ఉయ్యాలవాడు నరసింహారెడ్డి రాసిన కమ్మ ప్రకారం కోయలకుంట్ల ఖజానా కొల్లగొట్టాలా, తహసీల్దార్ తలగొట్టాలా, ఈ రెండయి పెద్దకి నాకు అమ్మ చెప్పిన పనులు. మిస్టర్ ఓబన్, మీరు ఖజానా కొల్లగొడుతుంటే అది చేతిలో గాజులతో కొనుక్కుంటుంటారు. రే నార్సింగ్, తెల్లోడి కాళ్ళకు సలాం చేసినప్పుడే నీ పౌరుషము తెల్లారిపోయిందిరా. మరాయూరి మధ్యన కంచం వేసుకొని కూకున్నప్పుడే నీ దెబ్బ బల్పు జావగారిపోయిందిరా. ఏ మిస్టర్ ఓబన్, ఈ ఖజానా సర్కార్ది ఉన్నది. నేను సర్కార్ సర్వెంట్ని ఉన్నది. నాది బొందిలో పానం ఉంటుంది, ఖజానాలో పైకం ఉంటుంది. నాది బొందిలో పానం పోతుంది, ఖజానాలో పైకం పోతుంది. అయితే నీ గొంతులో పానం ఉండగా ఖజానాను కొల్లగొడలేనంటావా? ఎదుర్కొంటాను. అయితే నీ అనుకుంటూ వచ్చింది. ఏదో ఉత్తర భారతదేశం వాడు ఆంధ్రదేశంలో చచ్చిపోతే చూడడానికి బంధువులు కూడా రారని జాలిపడినా సరే, నీ గైను సింహం నోట్లో తలకాయ పెడితేనే ఎవడు కాదంటాడు. అదిగో అదిగో రా సింహం. చూడు మెడ మీద గిరగిరా తూలు చూడ, కోర నీ సమ్ము సంపద కొరకు చూడ, తెలుగు రోసం వంటిపై గులుగు చూడ, నారసింహము వచ్చరా నారసింహం. ఖజానా కాపలాదారువి నువ్వేనా? నీ పేరు? నార్సింగ్. చూడు నార్సింగ్, మీ తహసీల్దార్ రాఘవాచారి మా నొస్సం సంస్థానానికి రావాల్సిన తవర్జీ ఇవ్వడానికి నిరాకరించడమే కాక మా ప్రతిభా పాఠ వాళ్ళను ధృవీకరించినందుకు గాను ఈ ఖజానా కొల్లగొట్టడం, తహసీల్దార్ తలగొట్టడం అనివార్యమైన కార్యాలు. ప్రభుత్వ ఉద్యోగి మధ్యలో నువ్వెందుకు నలిగిపోతావు? తప్పుకో. ఏ బాత్ ఠీక్ నహీ సాబ్. ఇది మంచి మాట కాదు సార్. ఈ ఖజానా సర్కార్ది ఉన్నది. నేను
సర్కార్ సర్వెంట్ ఉన్నాడు. దొరా కుక్కలతోనూ కుంజలతోనూ మాట్లాడదనుకుంటే మనం అనుకున్న పనులు చేయలేం దొరా. రిక్షల్ 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 తుచ్చుని ఒక దెబ్బతోన తుంటలు ఏయుదు పచ్చిగా వచ్చిన నెత్తురు వెచ్చగా మారిందునేలా వీరా ధీరా. గోపన్న సాటి భారతీయుల బాధ్యతను తృణీకరించుకోవడం ధర్మం అనిపించుకోదు. మార్సింగ్ చూసినావా, కట్టలు తెగిన ప్రవాహం వలె కోశాగారాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న జనవాహిని. అంతమంది జనం ముందు నీ పరాక్రమం బరగాదు. నా మాట విని ఖజానా వదిలిపెట్టి వెళ్ళిపో, నీ ప్రాణాలైనా నిలబడతాయి. నాది ప్రాణం ఉన్నది డ్యూటీ కోసం, నాది ప్రాణం పోతుంది డ్యూటీ కోసం. శక్తి ఉన్నంత వరకు పోరాటం చేస్తుంది, అది నాది ధర్మం. ఆ పైన నా ప్రాణం పోతుంది. ఓ ఒక బగానికి శాస్త్రం. నార్సింగ్ మా దొరపైన కత్తి తీస్తావా? ఆగండి ఆగండి జనమ ఆగండి. మూర్ఖుడా, ఎంత పని చేశావు? ఉద్యోగాన్ని దైవంగా భావించి ఒక నిజాయితీ ఉద్యోగిని నిర్దాక్షిణ్యంగా చంపుతావా? వాడు నీ పైకి కత్తెత్తినాడు దొరా. వాడి ఎత్తిన కత్తి వాడి సత్తువ నిరూపించుకోవడానికి కాదురా, బాధ్యతకు అన్యాయం చేయలేదు. కూడు పెడుతున్న ఉద్యోగంపై కర్తవ్యాన్ని విస్మరించని ఈ నార్సింగ్ ఇతని నిజాయితీకి విలువనివ్వాలి కానీ ఇతని ఆవేశాన్ని అపార్థం చేసుకోకూడదు. ఓబడి చంపైపోయిన దొరా, మీ మీద ఈగ వారినా చూడలేం దొరా. అట్లాంటిది మీ పైకి కత్తెత్తేసరికి పిచ్చి కోపం. మీరు ఆగమన్నా ఆగలేకపోయిన దొరా. ఇక మీద మీరు ఆగమన్నాక ఒక అడుగుడుక ముందుకేం దొరా. ఈ బలము ఈ బతుకు మీకే అంకితము దొరా. ఈ ఒళ్ళో క్షమించండి దొరా. ఓబన్న, మన కత్తి కంటిన నెత్తురు కూడా మన సత్తువకు కలికితో రాయి కావాలి కానీ కలంకం కాకూడదు. పాపం జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి క్షణికోద్రాకానికి గురి కాకుండా మన గురి ఆ తెల్లవాడు తప్పించుకోకుండా జాగ్రత్త పడండి. ఓబన్న దొరా, ఈ నార్సింగ్ మరణం ఎంతమంది జీవితాలు నడివిది పాలు చేయి. ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఈ నార్సింగ్ ఇతని మరణం ఎంతమంది జీవితాలు నడివిది పాలు చేయి. ఓబన్న దొరా, వెళ్ళండి, నార్సింగ్ కుటుంబానికి జీవితాంతం జీవన భృతిని ప్రకటించండి. అట్టనే దొరా. దొరా నరసింహారెడ్డి వారికి మన కత్తి కంటిన నెత్తురు కూడా మన సత్తువకు కలికితురాయి కావాలి కానీ కలంకం కాకూడదు. మన గురి ఆ తెల్లవాడు తప్పించుకోకుండా జాగ్రత్త పడండి. శ్వేత జాతిని కూర్చుట చిన్నవాని కంటుగూర్చెడి నిప్పుడు బలముగా ప్రీతి తెలిసిన వీరుడే జాతి ఫలము. నీతి తప్పదు నీతి తప్పదు తెలుగు విఖ్యాతి ఎప్పుడు. మన కత్తి కంటిన నెత్తురు కూడా మన సత్తుకు కలికితురాయి కావాలి కానీ కలంకం కాకూడదు. మన గురి ఆ తెల్లవాడు తప్పించుకోకుండా జాగ్రత్త పడండి. అట్టనే దొరా. దొరా నరసింహారెడ్డి వారికి దొరా నరసింహారెడ్డి వారికి
మక్కువ ఎక్కువైనా భరించలేను. ఇది నా వీక్నెస్. అబ్బా నవ్వకే వగలాడి ఆరది నవ్వితే ఖజానాలే కదిలాయి. ఇప్పటికే సగం ఖజానా నీ నగలకే సరిపోయింది. అయితే నేను పైకం కోసం మైకం కలిగించేదాన్నా? అమ్మోమో మాట నాకు ధైర్యమున్నదా? వచ్చే పిచ్చిదానా, పైకం కోసం ఆశపడ్డానికి నీకెందుకన్నా? నేనే ముచ్చటపడి పచ్చని కాసు నీకిచ్చుకుంటున్నాను అంటే మీ ముచ్చట తీరేది కాదులే స్వామి. తీరేటట్టు లేదు. ఖజానా ఖాళీ అయి నేను గల్లుకుపోయే పరిస్థితి వరకు ఈ ముచ్చట తీరదేమో. అన్నా స్వామి. అయినా కమలా, వాదమైన చూపు ఒకసారి ప్రసరింపజేస్తే చాలదు. కోటి మంది మన్మధులు వెండియను మీటినట్టుంటది. ఆ ఆనందములో ఉరి మెడకు తగులుకున్న ఆవిరంతా నీ మీదే ఉంటుంది. అవును స్వామి, నాకు తెలియక అడుగుతాను. ఇంట బంగారం వంటి భార్యలుండగా ఈ రంకు భాగతో నడిపిస్తారే మీ వంటి అన్నీ తెలిసిన పెద్దలు. నిజంగా భార్యల కన్నా మేమేం ఎక్కువ అని. ఈ ప్రశ్నకు సమాధానము త్రేతాయుగంలో రావణాసునికి దొరకలేదు, ద్వాపరయుగంలో కీచకునికి దొరకలేదు. ఇక కలియుగములో ఉన్న నా వంటి వాడంతా చిలుకలెన్నింటినో మింగి కులుకుతున్న వన్నెలాడికి దాసులౌ వంశగతలు యుగ యుగముల నుండి జగమునండి అరయ గమన అరయ నేనెంత వాడిని అంబుజాక్షి. స్వామి, మత్తు సిగిపోయినట్టుంది. ఇంకొంచెం ధారపోయినా ధార పోస్తావా? పొయ్యి పొయ్యి. మేము ఎంత ధార పోసినా నువ్వు ఈ ధార పోసినాక నీవు ధార పోసినది గుర్తుకురావు. ఎంత పోస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఆడుకోవడం పాడుకోవడం వరకేగా మా బతుకులు. ఇంకేమి చెయ్యమంటావే ఇందీవరాక్షి? నిన్ను నెత్తి మీద ఎక్కించుకొని ఈ కోయలకుంట ఊరి వెంటనే ఊరేగమంటావా ఏంటి? మరి అంత ఆశ లేదులే స్వామి. స్వామి, ఒక మేడ 4 ఎకరాల పొలమైనా అనుభవిస్తానో లేదో మీరుండగానే. మీరుండగానంటే నేను అప్పుడే పోతాననే నీ ఉద్దేశం? ఏమో స్వామి, పత్తి ఉండగానే పరుపు కుట్టుకోవడం మంచిది. అయితే బెంగంతా మేడ గురించి పొలం గురించే కానీ నా గురించి ఇదిగో మీరిట్లా నా శీలాన్ని శంకించారంటే ఈ ఉత్తరం ఎంత ఊరిపోసుకొని చచ్చిపోతాను. సాహసం నీకే కమల. కమల, అక్షరాల నీకు ఒక మేడ 4 ఎకరాల పొలం రాసిస్తాను. అయినా బంగారుతో బంగారుని సింగారాన్ని చూసి ప్రేమను ఆపుకోలేక బంగారు కాసుల తులాభారం తెరిపించాను కదా. మరి ఇంతలోనే పిచ్చి తహసీల్దార్ స్వామి, అవన్నీ చరాస్తులు, లెక్కలకు రావు. ఇది స్థిరాస్తి, తప్పకుండా ఉండాలి. అవునులే, నీకేదైనా స్థిరంగా ఉంటేనే బాగుంటుంది. ఏ స్వామి, మీరుండగానే. అబ్బా మళ్ళీ అదేమాట. వచ్చే కమల, నీకేదో అకారణమైన అనుమానం నా మీద కలిగినట్టుంది. అబ్బే అదేం లేదు స్వామి. ఇంతకంటే ఎక్కువ వయ్యారం ప్రదర్శించవద్దు. 4 ఎకరాల పొలం ఒక మేడతో నన్ను వదిలే. మరి మాట? మాటంటే మాట. ఈ గులాబీ ముగ్గురి మీద మాట తప్పడం అంటే మా వంశములు అందరికీ మంటలో ఎంత భయం. చూద్దామే. అమ్మో, రేపా? రేపంటే అసలు రూపే ఉండదు. ఉన్న బలంగా రాసేమంటే ఎట్లాగే దానికి దస్తావేజులు పత్రాలు కావాలి కదా. ఒక్క నిమిషం స్వామి, ఇప్పుడే వస్తాను. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఆశ్చర్యకరమైన విషయం చెప్తావా? చెప్పు చెప్పు. నీకు అడగడమే
పత్రాలు తయారుగా ఉంచాను. నేను రాసివ్వడము ఓపిక లేకపోతే సంతకం చేయడమే మిగిలింది. అమ్మ దొంగ పడవ. కొన్ని విషయాల్లో నేనే పైనైనా మిగతా అన్ని విషయాల్లో నువ్వే పైన ఉంటావు. అయినా వయసు మీద పడుతుంది. ఉన్న ఊరికి నీ కోసమే చాడదు లేదు. ఈ పత్రాలు వహేరా నేను ఎక్కడ రాశాను, అందుకే అందంగా కింద పెడతాను. స్వామి సంతగా చాలు చాలు, పై విషయం అంతా నేనే చూసుకుంటాను. రండి స్వామి. చూసుకో ఇలా కూర్చోండి. ఆ, ఇక్కడ పెట్టండి స్వామి. పెట్టాలా? పెట్టండి. కలపలేదుగా? ఆ, నా దగ్గర ఉందిగా. పెట్టండి. పెట్టండి స్వామి. పెట్టండి. పెట్టమంటావా? పెట్టండి. పెట్టండి స్వామి. తప్పదా? తప్పదు. పెట్టండి. చాలా కృతజ్ఞురాలు స్వామి. స్వామి, మీకు మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? గొప్పలే గురువు కదా, చెప్పు చెప్పు. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారితో కయ్యానికి దిగినారట. ఆ ధర మీకు సాధ్యమా? అందుకే స్వామి, మీరుండగానే ఈ దస్తావేజు మీద సంతకం చేయించుకున్నాను స్వామి. ఓసి దొంగపడవ. సుశీలికి రాదు. పుణ్యాన్ని ప్రతాపాన్ని చులకన చేస్తున్నా కంటే కత్తికి చేసిందినా నా సత్తువగా నిలిచి ఒడిన సాగెడు నీరు. దుత్తుని ఎదుగా హలో చిత్తై తల వంచి నీరు ఎలుకల గురికి నా సత్తువగా నిలిచి ఒడిన సాగెడు నీరు. హలో దుత్తుని ఎదుగా దయచేసి ఎవరు కదలవద్దు. ఇప్పటి నుంచి నాటకం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూర్చొని నరసింహారెడ్డిని ఊరి తీసే వరకు చూడవలసిందిగా కోరడమైనది. స్వామి, మీ శౌర్యాన్ని ప్రతాపాన్ని రోజు నేను చూస్తూనే ఉన్నానుగా. ఆడదాని దగ్గరైతే మీ ప్రతాపం అంతంత మాత్రమే. ఇక మగవారి దగ్గర ఎంత మాత్రమో నేను ఊహించగలే స్వామి. వస్తాను స్వామి, మరలా చూస్తాను. ఆమె పలుకుల అక్షరాలని నిజం తహసీల్దార్. ఇంతకు ముందు నిన్ను ఆమె చూడలేదు. నిన్ను చూచుటకు మరి ఒక రుచి ఉన్నారు. ఎవరు? ఎవడు? ఓ అవును, నరసింహారెడ్డిని. రెడ్డి నరసింహాన్ని. తహసీల్దార్, మా మొత్తం సైనికులను మమ్మలను మట్టు పెట్టడానికి నువ్వు ఉంచిన గట్టి కాపల కట్టుబడిపోయింది తహసీల్దార్. ఈ నరసింహారెడ్డిని ప్రాణాలు తీయడానికి తయారా? పొరపాటు పడుతున్నావు రెడ్డి. ఈ తహసీల్దార్తో చెలగాటము రాజుబాబుతో చెలగాటం. త్రాచుపాము. తెల్లవాడు నాగస్వరం ఊదితే నువ్వు త్రాచుపాములో ఆడేవాడు. వాడి అండలేని నాడు నువ్వు వాడపాము వేరా. ఛ! తెల్లవాడి తపస్సుతో తపస్సుకున్న కాలగాను నీవు నీవు తెల్లదొరి విమర్శిస్తావా? ఒంటి పొగటి మారుతుని నాడు, శ్వేతజాతి శౌర్యాన్వయ ఖ్యాతి నాటి, పూలనాడిన నీ తల నేలబడును. వేద శుభానికి పూలనాడిన నీ తల నేలబడును. పూలివారికి పౌరుషం పూలదయ్యా. ఏయ్ తహసీల్దార్! నా దేశము వచ్చి
పడిపోతావు. నేను గొంతు చించుకొని కేక వేశానంటే నీ గవాక్షాల గుండా వేల తుపాకులు పెట్టి నీ ప్రాణాన్ని బలి తీసుకుంటాయి. తహసీల్దార్, పులకరాయిని నోటితో ఊది రాబందును చంపిన పాలెగాడు రాయి నరసింహారెడ్డి ఈ ముక్కుగున్నను నీ తుక్కు తుపాకి తోట ఛేదించగలదట. తహసీల్దార్, ఇప్పటికి నీకు అవకాశం ఉన్నది. ఆ తెల్లదొరల తొత్తరిక మత్తు వీడి నా సేనలోనికి రా, నీ ప్రాణాలైనా నిలబడతాయి. కళ్ళు తెరిస్తే నీ వస్త్రం కోట బస్సు అని బూడిదైపోతుంది. తెల్లవాడి ముల్లెడు వాసన చూసే నల్ల కుక్క, ఆ ముల్లెలో ఉన్నది నిన్ను కొల్లబడిచే పల్లెమని నీకు తెలియదురా. తహసీల్దార్, సాటి తెలుగువాడిని చెప్పిన అపకీర్తి శంకించి ఇంతవరకు ఉపేక్షించాను. ఇప్పుడు ఆ శంక కూడా తీరినది. కాస్కో అదిగో కుక్కే. ఇదిగో తహసీల్దార్ తల. ఈ తలను కోవిలకుంట వీధి వీధిన తిప్పి ఊరేగించండి. తెల్లదొరల పతనానికి శ్రీకారం తొలిబలి తహసీల్దార్దేనని చెప్పండి. దొర నరసింహారెడ్డికి వీర నారసింహము తొలి బలినే స్వీకరించి విజృంభించే ఆ దినం విప్లవాగ్ని నాల్క సాచి విను వీధికి ఎగిసెను. విప్లవాగ్ని వెను వీధికి ఎగిసెను. నరసింహారెడ్డి చరిత భరత కీర్తి నిలిపెను. రాజకీయ చరితకే తలమానికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. అంత గట్టిగా వచ్చాడు. బావా, తప్పైపోయినాను బావా, తప్పైపోయినాను. ఇన్నాళ్ళు ఈడంటే ఏమో అనుకున్నా. నువ్వెప్పుడు చూసినా కొట్లాట్లు పోట్లాట్లని ఆ దొరలతో తిరుగుతూ ఉంటే తప్పుడు దారిలో తిరుగుతూ ఉండవేమో అనుకున్నాను. కానీ బావా, ఈరోజు అబ్బా, ఆ దొర నరసింహారెడ్డి గారిని చూసి నా మనసు మార్చుకున్నాను బావా. ఆ తహసీల్దార్ తలగొట్టి ఆ తలంతా ఊరంతా ఊరేగించా ఉంటే అయినోళ్ళు కానోళ్ళు ఎంత సంబరపడ్డారో చూశాను బావా. సావాసగతులైతే ఏ శాంత, నీ బావ కూడా ఆ దొర నరసింహారెడ్డి గారి మనిషి అంటే అప్పుడు అనుకున్నాను బావా. అప్పుడు అనుకున్నాను ఈరుడైన మొగోడైతే అంతకన్నా కావాల్సింది ఏముందని. వీరుడుగానే ఉండు బావా, వీరుడుగానే ఉండు. శబాస్, అంతా ఇంట కలిసి రచ్చగలిస్తే నేను రచ్చగలిసి ఇంట కలిసాను. శాంత, అడ్డా నరసింహారెడ్డి దొర ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కయ్యానికి దిగి కష్టక్కని దిగపోయా ఆ తహసీల్దార్ రాఘవాచారి తల తీసుకుని ముందు నడుచా ఉన్నాడు. ఓమన్న ఆ వెనకాలి ఎగుభుజాల మీద పట్టుకొని సవరించుకుంటూ చూడు గురించిన కొదమసింహ మధ్య వచ్చా దొర నరసింహారెడ్డి. సింధులు వేద్దాం, పాడదాం, కాలికి గజ్జగట్ట వేసా. నువ్వే ఆలోచన చేసావు, నేను ఎప్పుడో అయితే పద దొర నరసింహారెడ్డి గారికి, దొర నరసింహారెడ్డి గారికి. రైట్ ఆఫ్ చేయరా.